Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను హారతి. మనతో పాటు మన స్టూడియోలో ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ బాపిరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మీరు ఇండస్ట్రీకి వచ్చి 45 years దాకా దాటిపోయి ఉంటారు. ఏం మారుతూ వచ్చింది? టెక్నీషియన్స్ కానీ లేకపోతే టెక్నాలజీ కానీ తెలుగు ఇండస్ట్రీ ఎలా మెరుగవుతూ వచ్చింది? అమ్మ, రోజు రోజుకి ఇండస్ట్రీ దిగజారిపోతుంది, డౌన్లోకి వచ్చేస్తుందండి. ఒకప్పుడు స్వర్ణయుగం అండి. మేము ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇది స్వర్ణయుగం అండి, అంటే బంగారు రోజులు. ఇప్పుడు ఆ రోజులు కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఒక చిన్న సినిమా కూడా ఆ రోజుల్లో ఎంతో కొంత షేర్ వచ్చేది. బాగుంటే ఎక్కువ డబ్బు వచ్చేది, బాగోపోతే తక్కువ వచ్చేది. వాటికి ఎంతో కొంత ఇంటికి చేరడానికి అవకాశం దొరికేది. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటల్గా బాగుంటే డబ్బులు వస్తుంది, బాగోలేదంటే జీరో. అంటే 5% సక్సెస్ రేటు, 95% ఫెయిల్యూర్స్. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ వ్యాపారం చేయటం 100% తప్పు అనిపించే పొజిషన్లో ఈరోజు ఉన్నామండి. సినిమా వ్యాపారం చేయటం అన్నది, సినిమాలు తీయటం అన్నది 100% ఇది రాంగ్ డీల్ అవుతుంది అనేది ఈరోజు ఇప్పుడు అనిపిస్తున్న పరిస్థితి అనమాట. కారణం ఏంటంటే ఆడియన్స్ తెలివి మీరిపోయారు. పూర్వం సోషల్ మీడియా అంత ఉధృతంగా లేదు. అప్పట్లో ఏంటంటే వేరే ఆల్టర్నేటివ్ వినోదం లేదు కాబట్టి, సినిమా ఒక్కటే కాబట్టి సినిమా బాగున్నా బాగోకపోయినా ఒకసారి చూద్దాం అని ఆడియన్స్లో ఒక భావన కలిగేది. ఈరోజు ఇంచుమించుగా 250 కంట్రీస్కి సంబంధించిన సినిమాలు ఈ బుల్లిపెట్టులో ఉంటున్నాయండి. ఏ భాషలో అయినా సినిమా చూస్తున్నాడు. ఇప్పుడు భాషా భేదం లేదండి. ఒకప్పుడు తమిళ సినిమా చూడాలంటే అది అరం సినిమా, దానికి మనం ఏం చూస్తాం అనేవారండి. కానీ ఈరోజు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇతర భాషలు అన్నింటిలోనూ కూడా మన ఆడియన్స్ ముందుకు వెళ్ళిపోయారండి. సినిమా బాగుందంటే ఏ భాషలో అయినా చూస్తున్నారు, బాగోకపోతే అది ఎంత గొప్ప సినిమా అయినా సరే కిందకు తోసేస్తున్నారు. టిష్యూ పేపర్ అనమాట. ఇంతకు ముందు ఒక సినిమాకి ఒక 100 మందో లేకపోతే 1000 మందో 10,000 మందో పనిచేస్తే వాళ్ళకి మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉండేది కదా సార్. కానీ ఇప్పుడు మూవీ రేంజ్ పెరిగింది అండ్ నెంబర్ ఆఫ్ మూవీస్ పెరిగినాయి, లేకపోతే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, అన్ని ప్రొడ్యూసర్స్ అన్నీ పెరగడంతో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ వేలో చూడొచ్చా సార్? 100% ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగిందమ్మా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈరోజు ఒక చిన్న సినిమా 100 మందితో స్టార్ట్ చేసింది 1500, 2000 మంది యూనిట్ సభ్యులతో కూడా షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్కి వచ్చిన కొరత ఏ రకంగానూ లేదమ్మా. ప్రతి ప్రొడ్యూసరు కూడా వాడు దేవుడు, ఆ వ్యక్తి దేవుడితో సమానం అండి. కారణం ఏంటంటే 10 మందికి అన్నం పెడుతున్నాడు. డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ అయితే మీరు చెప్పింది పెరిగింది. కానీ ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి బాగలేదండి. చిన్న సన్నకారు రైతులు అంటారు చూడండి, చిన్న సన్నకారు ప్రొడ్యూసర్స్ అయిపోయారండి ఇవాళ. ప్రొడ్యూసర్ అనేది మార్నింగ్ షో వరకే ప్రొడ్యూసర్ అండి. మార్నింగ్ షో తర్వాత అది ప్రొడ్యూసర్గా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందండి. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ అని చెప్పుకోవడానికి కూడా ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నాను. రీజన్ ఏమిటంటే మార్నింగ్ షో 250, మ్యాట్ని 150, ఫస్ట్ షో 100, ఇలాంటి కలెక్షన్స్లో మన చేతికి వచ్చేది ఏమి ఉండదమ్మా. ఒక ఐస్ గడ్లాగా అలా కరిగిపోయి ప్రొడ్యూసర్ చేతికి వచ్చేదంటూ ఏమి ఉండదండి. ఇలాంటి పరిస్థితి ఆ ప్రొడ్యూసర్ ధైర్యంగా పలానా సినిమాని నేను ప్రొడ్యూస్ చేశాను అని చెప్పుకోవడానికి అవకాశం ఉండదండి. అదే సార్, అంటే మీరు చెప్తున్న వేలో చూస్తే నిజంగానే ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందమ్మా. పత్తి రైతులు అంటారు కదండి. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా ఆ పత్తి రైతుల పొజిషన్కి వచ్చేసారండి. అంటే నువ్వు సినిమా ఎందుకు తీసావయ్యా, నిన్ను ఎవరు తీయమన్నారు అంటే నా దగ్గర సమాధానం లేదండి. ఇది ఫ్యాషన్తో కూడుకున్న బిజినెస్ అండి. ఇది సినిమా తీస్తే 4 రూపాయలు వస్తాయని కొత్త వాళ్ళంతా వస్తున్నారు దీంట్లోకి. రావనేది ఎప్పుడు తెలుస్తుందంటే మార్నింగ్ షో అయిపోయి తెలుస్తుందండి. ఎవరో డైరెక్టర్ ఉంటాడు, ఎవరో హీరో ఉంటాడు. 50 లక్షల్లో సినిమా అవుతుందండి, 1 కోటి రూపాయల్లో సినిమా అవుతుందని చెప్తాడు. అరే, కోటికి మనం 1 కోటి రూపాయలు పెడితే ఎంత వస్తుందయ్యా అంటే 10 కోట్లు చేస్తా, 5 కోట్లు చేస్తా, 6 కోట్లు చేస్తా అని ఎవరో మధ్యలో ఇంకొక వ్యక్తి చెప్తాడు. ఆ తెలియని వ్యక్తి సరే 1 కోటి పెడితే ఇంకో 4 కోట్లు 3 కోట్లు వస్తుంది కదా, ఇదేదో మంచి బిజినెస్ లాగే ఉంది అంటే దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుందమ్మా. దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇబ్బందికరంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళేది ఎప్పుడంటే మనం సినిమా మార్నింగ్ షో వేసిన తర్వాతే దగ్గరగా చూడగలుగుతాం. మార్నింగ్ షో పడినంత వరకు మన సినిమా దూరంగానే ఉంటామండి. వాళ్ళు ఆ సినిమా ఫ్లాప్ అండి అని నా పోటోడు చెప్పినా కూడా, ఇన్ని సినిమాలు ఆడట్లేదు మీరు ఇప్పుడు తీయటం కరెక్ట్ కాదండి అని నా పోటోడు చెప్పినా కూడా, వాళ్ళ దగ్గర కంటెంట్ సరిగ్గా లేదంటే నా కంటెంట్ బలమైన కంటెంట్, నేను ఒక మంచి సినిమాతోటి ఆడియన్స్లోకి పెడుతున్నాను, డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుంది అనే నమ్మకం. ఆ నమ్మకానికి ఏంటంటే ఇక్కడ 4-5 ఈ యూనిట్ సభ్యులు వాళ్ళకి చెప్తారు, అతను ఆ ట్రాప్లో ఉండిపోతాడు. సరే, సినిమా పూర్తవుతుంది. సినిమా పూర్తయిందని ఈ సినిమాని మనం అమ్మేద్దామని అంటారు. సరే, అమ్మడానికి మార్కెట్లో పెట్టినప్పుడు కొనడానికి ఎవ్వరూ రారు. అప్పుడు ఆ సినిమాని ఏదో రకంగా మార్నింగ్ షో వేయాలండి, రిలీజ్ చేయాలి.
రిలీజ్ చేయాలంటే సార్ రిలీజ్ అయితే కానీ ఓటీటీ రాదంటారు, అదే సార్ నేను ఇప్పుడు నెక్స్ట్ అదే అడగబోతున్నాను. రిలీజ్ అయితే కానీ ఓటీటీ రాదంటారు. సార్ సినిమాని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే 10 నుంచి 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అతనుకున్న స్తోమతను బట్టి సినిమా రిలీజ్ చేస్తారు. ఒక 50 స్టేషన్లో, 100 స్టేషన్లో, 70 స్టేషన్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షోకి జనం రారు, నో షో బోర్డులు ఉంటాయి థియేటర్ దగ్గర. అప్పుడు ఓటీటీ వాళ్ళు మాత్రం ఎందుకు వస్తారు? ఏదైనా కూడా పిండి కొద్ది రొట్టె అండి. రొట్టె బాగా కనిపిస్తేనే ఎవరన్నా దాన్ని కొనడానికి వస్తారు. ఆ రొట్టె కనిపించకపోతే అంటే ఇక్కడ సినిమా రొట్టె లాంటిది అనమాట. సినిమా బాగా ఆడితే డెఫినెట్గా ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్తో పాటు ఇతర తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ అన్ని రైట్స్ బిజినెస్ అవుతుంది. అలాగే ఓటీటీ వాళ్ళు కూడా మంచి రేట్ ఇచ్చుకుంటారు. మన సినిమా ఎప్పుడైతే ఆడలేదో ఏది ఉండదమ్మా, టోటల్గా జీరో. అప్పుడు నేను చెప్పిందే అవుతుందండి. నేను ప్రొడ్యూసర్ పలానా సినిమా ప్రొడ్యూస్ చేశానంటానికి సిగ్గుపడుతూ ముక్క మీద ఒక క్లాత్ వేసుకుని నడుచుకుంటూ స్లో మోషన్లో వెళ్ళిపోతాను.